నేషనల్ టర్మరిక్ బోర్డ్ 40 ఏండ్ల కళ, తెలంగాణ 40 ఏండ్ల కళ. జూన్ 29 మన గౌరవనీయులు పెద్దలు అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన మీదుగా హెడ్ క్వార్టర్స్ ఓపెన్ అవుతుంది జూన్ 29 ఇందూర్లో, నిజామాబాద్ డిస్టిక్లో. ఈ నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఏదైతే ఉండేనో ప్రతి రైతు కళ ఉండే. ఇవాళ ఆ కళని సహకారం చేయనీకే హోమ్ మినిస్టర్ గారు 29 జూన్కు వచ్చి ఇది ఒక చారిత్రక ఘట్టం తెలంగాణ పసుపు రైతులకు, ఈ హెడ్ క్వార్టర్స్ ఆయన ఓపెన్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే 1 మ్యాన్ 1 మిషన్ అని చెప్పి అరవింద్ ధర్మపురికి అలా ప్రశంసలు వస్తున్నాయి. ఎలక్షన్ కంటే ముందు అఫిడవిట్ ఇచ్చిండు, లేట్ అయినా లేటెస్ట్గా తీసుకొస్తా అని చెప్పిండు. ప్రతి విమర్శని ఎదుర్కొన్నాడు, తిప్పి కొట్టిండు, కింద పడ్డా మళ్ళా లేచిండు, పడ్డోడు చెడ్డోడు కాదు అని చెప్పి ఇవాళ నాయకత్వం చూపిండు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అని అన్నాడు కాదు, చేసిండా లేదా, ఆఖరికి చేసిండా లేదా. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలని అంటే రాజకీయ భగీరథుడు అనంట. ఎందుకు అనంటే పాపాకి పరి కవితక్కను రాజకీయంగా భూస్థాపం చేసి అక్కడికైనా ఒక బీజం నాటిండు భారతీయ జనతా పార్టీకి. రాజకీయాలు పక్కకు పెడితే ఇవాళ పసుపు రైతుల కళ మనం ఎలక్షన్లో కూడా మనం అందరం ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, సుమారు 2019లో నాకు తెలిసి 175 పైన రైతులు, పసుపు రైతులు నామినేషన్ వేసిండ్రు కవితక్కకు అగెయిన్స్ట్గా, ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా, పసుపు రైతులకు అన్యాయం జరిగింది అని చెప్పి ఇవాళ వాళ్ళందరి ఆశయాలు ఆశలు నెరవేరినాయా లేవా ఫ్రెండ్స్? కేవలం కళ నుంచి ఇవాళ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీకి దర్శనమిచ్చింది ఒక కథ మనకు. ఏంది అదే పసుపు బోర్డ్, టర్మరిక్ బోర్డ్. జనవరి 14, 2025 పీయూష్ గోయల్ గారు నేషనల్ టర్మరిక్ బోర్డ్ని న్యూఢిల్లీలో లాంచ్ చేసిండు. పల్లె గంగారెడ్డి ఒక రైతు బిడ్డ, ఇందూరు రైతు బిడ్డ, ఆయనని ఫస్ట్ చైర్మన్ చేసిండ్రు. ఇవాళ జూన్ 29 అంటే రేపేమో, జూన్ 29 రేపేనా, జూన్ 29, 2025కి టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్ ఇందూరు సాక్షిగా తెరవబోతుర్రు. ఇవాళ మనం అర్థం చేసుకుంటే ఈ పసుపు అనేది కేవలం తెలంగాణకు అంకితం కాదు, యావత్ ప్రపంచానికి పసుపు ఒక కొత్త మలుపు. ఫ్యాక్ట్ ఏందనంటే ఇవాళ హెడ్ క్వార్టర్ వచ్చింది కదా, పసుపు బోర్డు వస్తే ఏమవుతుంది కదా అని చెప్పి ఆలోచించకుండ్రి. డేటా స్పీక్స్ మోర్. ఇవాళ పసుపు బోర్డు గ్లోబల్ మార్కెట్లా ఇండియన్ టర్మరిక్ బిజినెస్ని ఓపెన్ చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లో ఇన్నోవేషన్ని బూస్ట్ చేస్తుంది, రీసెర్చ్ని తీసుకొస్తుంది, వాల్యూ అడిషన్ సర్వీసెస్ని తీసుకొస్తుంది. సపోర్ట్స్ సుమారు ఈ 20 టర్మరిక్ గ్రోయింగ్ స్టేట్స్కి తెలంగాణ దిక్సూచి కాబోతుంది. ఇప్పుడు స్పెషల్ ఫోకస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పంట దాని ఏమంటారు దిగుబడి పెంచనీకే, పంట దిగుబడిని పెంచనీకే, ప్రొడక్టివిటీని తీసుకురానికే కూడా ఈ హెడ్ క్వార్టర్ కేంద్రంగా పనిచేస్తుంది అని చెప్పి మాట్లాడుతుండ్రు నిపుణులు. సో ఈ పసుపు బోర్డును సహకారం చేసిన అరవింద్ ధర్మపురి గారికి, నిజామాబాద్ ఎంపీ ఇందూరు బిడ్డ అరవింద్ ధర్మపురి గారికి ఆయన చేసిన ఎలనీని కృషి ఇన్ఫ్యాక్ట్ ఒక ఏడ కూడా తగ్గలే. కరెక్ట్గా చెప్పాలన్నట్టు దీన్ని తీసుకొచ్చేదాకా నిద్రపోలే. సో ఆయనకు అభినందనలు తెలియజేస్తూ పసుపు రైతుల కళ నిలబెట్టినందుకు, ఆ ఇందూరు రైతులందరూ గర్విస్తున్నందుకు, నేను తెస్తా తీసుకొస్తా అని చెప్పి మాటిచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలుపుతుంది ఇలా చిత్రగుప్త ఫ్రెండ్స్.